ఏంటయ్యా అలా కూర్చున్నావు? తులసేది ఎదురుంటి లక్ష్మక్కతో సంతకెళ్ళింది. దుర్గా, నీతో విషయం మాట్లాడాలి. చెప్పయ్యా. మన పొలం పక్కన ఏదో కెమికల్ ఫ్యాక్టరీ కడుతున్నారట. ఎంత కష్టపడ్డా పంట చేతికి రావట్లేదు. ఇప్పుడు ఆ కెమికల్ ఫ్యాక్టరీ వస్తే అందులోంచి వచ్చే వ్యర్థ రసాయనాలు మన పంట పొలాల కాలువలో కలుస్తాయి. అదే గనక జరిగితే మన పంట భూములన్నీ బంజరు భూములుగా మిగిలిపోతాయి. అదేంటయ్యా, మన బ్రతుకు సాగుతుంది ఈ పంట భూమి నమ్ముకొని. దీనికి వేరే పరిష్కార మార్గం లేదా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చర్చ్ ఫాదర్ జోసెఫ్ గారు ఉన్నారు కదా, మన భూమిని అతనికి ఇచ్చేస్తే అక్కడ ఒక చర్చి కడతారట. దానికి బదులుగా మనకు 1 ఎకరం మంచిగా పండే పంట భూమిని ఇస్తామన్నారు. దానికి నేను ఒప్పుకున్నాను. అదెలా కుదురుతుంది? ఏం చేయమంటావు దుర్గా? మనకి ఇంకో అవకాశం లేదు.